కొంచెం పాడేస్తాను వినేయండి. ఇది పద్మపురాణంలో మాట్లాడి గుర్తుపోయింది. చూడు ఇందాక నీకు చెప్పాను కదా పాట ఎవరు రాశారు చెప్పు. శ్రీలా భక్తి వినోద రచించిన కళ్యాణ దంపతులు. దాని పేరేమిటి? భక్తి వినోద్. అందుకే చెప్పాను కదా గుర్తుపోయింది. వినండి చక్కగా. ఇది వ్యాసుల వారు రచించిన పద్మపురాణంలోది. ఇది నారద మరియు సౌనక ఋషులతో సత్యవ్రతమని చెప్పారు. ఈ కార్తీక దామోదర మాసంలో ప్రతి ఒక్కరూ ఈ దామోదరాష్టకం మహేష్ నువ్వు వాటి కూర్చో, వినపట్లేదు వాడికి కూర్చో, దాన్ని కూర్చో, రెండు కూర్చో. ఈ కార్తీక దామోదర మాసంలో స్వామి ఈ కార్తీక దామోదర మాసంలో ప్రతిరోజు దామోదరాష్టకం అని స్తోత్రంలో దామోదర భగవాన్ని రచించవలెను. ఇది సత్యవ్రతముని చేత రచించబడింది మరియు దామోదరుని ఆకర్షించుడు. బృందావనంలో ఈ నెల విభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. జనమే జనం, దీపాలు, శోభ, ఆనందం. ఆ చలిలో ఆ ఆనందం అనుభవించడానికి మానవ జీవితం, ఏడవడానికి కాదు. అర్థమైందా? ఎందుకని దైవం ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. మరి ఆయన 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 వాళ్ళం కదా మన సంవత్సరంలో ఉన్నారా? ఎవరు అయిపో దైవం ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. మనం కూడా ఎప్పుడు ఆనందంగానే ఉండాలి. మన జీవితానికి అయిపోయిందా దీక్ష? అయిపోయింది. శబరిమల ఇల్లు వచ్చాం, లాస్ట్ తిరుపతి. అయ్యి బాబు అని ఏకాదశి పేపరు పాటించాం. ఓకే సార్. అయ్యో మీకు ఇస్తానమ్మా, ఇస్తాను. సంతోషం. మన జీవితం భగవత్ స్మరణతో గడవాలి. వినడమో, చదవడమో, రాయడమో, జపం చేయడమో, సేవ చేయడం. ఎప్పుడు టైం ఉందనుకోకండి. ఏమో రేపు లేస్తామో లేదు, ఎవరి చేతిలో ఉంది, ఒక క్షణం కూడా చెప్పండి. అందుకని చాలా టైం ఉంది బ్రో అంటే ఈ లోపల లేదా తీసేస్తాడు. అర్థమైందా? వినేయండి, వినేయండి. నమామీశ్వరం సచ్చిదానందరూపం సత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభియోలోక నబ్దవమానం పరామృష్టమత్యంత ప్రొదుద్యగోప్య ఉదంతం ముహుర్నేత్ర యుగ్మం భుజంతం కరాంబుజయుగ్మేన శతాంకనేత్రం మూశ్వాసకం పాత్రి ఏకాంకకంఠ స్థితాగ్రైవం దామోదరం భక్తిభద్రం ఇతి దుఃస్వలీలాభి ప్రణంకుండే స్వఘోషం నిమజ్జంత మఖ్యాపయంతం తదీయేషు తజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్థం శతావృత్తివంతం వరం దేవ మోక్షం మోక్షం దిం వా నృణేహం పరేశాదపీఠ ఇదంతేవ పూర్ణాద గోపాలబాలం సదా మే మనస్య విరస్తాంకిమన్ ఇదంతే కాంబోజ అత్యంత నీలై కృతం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్య మూశ్చుంబితం బింబ రక్తాదరం మే మనస్యా విరస్తామ సంలక్షలాభై నమో దేవ దామోదర అనంత విష్ణో ప్రసీద ప్రగో దుఃఖ జలాబ్దిమగ్నం కృపా దృష్టి వృష్ట్యాతి దీనం బతాను గృహానే క్షమామహ్య మేదక్షి దృశ్య కుబేరాత్మజౌ బద్ధ ముత్తైవ యద్వా త్వయా మోచితౌ భక్తి భజౌ కృతౌ చ తదా ప్రేమ భక్తిం స్వకామే ప్రయచ్చ న మోక్షే గ్రహో మేస్తి దామోదరే నమస్తేస్తు దామ్నే
स्फुरदीप्तिदाम्ने त्वदीयोदरायाद विश्वस्य दाम्ने नमो राधिकायै त्वदीया प्रियायै नमो नन्दलीलाय देवाय तुभ्यं नमामीश्वरं सच्चिदानन्दरूपं प्रसद्कुण्डलं गोकुले व्रजमानं हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 హరే హరే. రాధా పోయింది, గొంతు లేదు. కొంచెం ఒక్కొక్కది 8 ఉన్నాయి, ఒక్కోళ్ళు ఒక్కొక్కటి చదవండి. 1 2 3 అలా. శాశ్వతమైన ఉనికి కలవాడు, పరమాజ్ఞ స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు, స్వరచాప ఆకృతిలో ముందుకు వెనక్కు ఊగుచున్న చెవి లోలోకులను కలిగి ఉన్నవాడు, దివ్యధామమైన గోకులంలో ఎంతో సౌందర్యవంతులుగా ప్రకాశించువాడు, యశోదమాత చిలుకుతున్న వెన్నుకుండను పగలగొట్టి ఇంటికి కట్టిన వెన్నుకుండల నుండి వెన్నను దొంగిలించటమనే అపరాధము చేయుటచే భయపడి చెక్కురోలుపై నుండి దుమికి వేగంగా పెరుగెత్తువాడు. కానీ అతనికంటే వేగంగా వెంటబడిన యశోదమాత చేత పట్టుబడిన వాడైనటువంటి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామం. శ్రీకృష్ణ. నెక్స్ట్ ఎవరికి తెలుగు చదవండి ఒకటి. జతల చేతిలోకి వెళ్ళిన బెత్తమును చూసి అతను ఏడుస్తూ 2 కళ్ళను తన కమల హస్తాలతో పదే అనుకుంటున్నాడు. అతని కళ్ళు భయంతో నిండి ఉన్నాయి మరియు అతని శంఖములు 3 రేఖలు కలిగినట్టు అతని కంఠంలో గల మన స్వామి ఉన్నారు. ఒకసారి అక్కడ దాని ఏమంటారు డైట్ అని ఉంది కదా, హైవేలో డైట్. ఆ డైట్ కి చాలా దగ్గరలో మొన్న ఆ గుడి పెట్టారు జగన్నాథ స్వామి. నేను వచ్చాను ఆ రోజు, 2-3 నెలలు అయింది. మీరు వెళ్ళండి, బాగుంటుంది. చక్కగా జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్ర, మంచి వాతావరణంలో గుడి ఉంది. అది అంతకుముందు మల్లిమణుగుల వారి వీధిలో ఉండేది, ఇప్పుడు సొంత స్థలంలో అక్కడ వచ్చింది. అందులో ఈ నెల చాలా మంచిది. ఈ చిన్ని కృష్ణుడికి రోజు హారతి ఇస్తారు, బాగుంటుంది. అవును, వెళ్ళాం మొన్న 1 month బ్యాక్ వెళ్ళాం. చాలా సంతోషం. అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవింద. మీకు ఒక ప్రసాదం ఇస్తాను, 2 ప్రసాదాలు ఇవ్వాలి. ఇందాక ఆ స్టేషన్లో కలిసిన వాళ్ళకి ఆ అదృష్టం లేదు అంటే నాకు గుర్తు రాలేదు అంతే. మరి మనం ఏం చేయలేం. మీరు వచ్చినప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ప్రాప్తం అనేది ఒకటి ఉంటుంది కదా, మన చేతుల్లో ఉండదు కదా. ఆ ప్రసాదం ఏమిటంటే వ్రజధూళి. అంటే వెంగమామ మా ఊరు దగ్గరే సార్, నెల్లూరు. వెంగమామ ఎక్కడరా? చిత్తూరు జిల్లానా? కాదండి అమ్మా, గుడి ఉండొచ్చు. వెంగమామ వెంకటేశ్వర స్వామి యొక్క కొండ మీద ఇక్కడే పేరూరు బండ అంటారు. రాధా దామోదర భగవానికి రాధా దామోదర భగవానికి. నేను ఒక ప్రసాదం కోసం చూసి 2 వచ్చినాయి. మీకు మళ్ళీ ఆ 2వ ప్రసాదమే మెయిన్. గొంతు పోయింది, మాట్లాడు తల్లి. గోవింద గోవింద గోవింద. అయ్యప్ప గోవింద. ఉండండి, ఇది కంటే ముఖ్యమైన ప్రసాదం రండి అయ్యప్ప. అయ్యప్ప ఎవరు మిస్ అయ్యింది? తేజస్మా? ఏం పేరు నాన్న? టీటీ గారు మీరు ఒకే రంగులో ఉన్నారు, పోండి. సమాచారం కానీ ఇది విశేష ప్రసాదం. 3, 4 అండి. ముందు టీసీ గారు కూడా చూడండి, ఆయన ముందు ఆయన డ్యూటీని చేయనివ్వండి.
నువ్వు నాన్న అచ్యుత్ స్వామి. అబ్బా ధీరుడైన వాడే అచ్యుతుడిని పొందగలడు. పైన ఒకటి అయిపోయింది 2000. నాన్న ఏం చేస్తారు సుధీర్? ఫోటోగ్రఫీ సార్. ఎక్కడ? రాజమండ్రి. రాజమండ్రి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ సార్. అమ్మో ఏడు మొత్తం సౌత్ ఇండియా అంతానా? నువ్వు నాన్న మాది రాజమండ్రిలో బట్టలు చెప్తాం. ఎక్కడ? అది మన దాని పేరు చూస్తే అతడు ఏడుస్తూ 2 కళ్ళ కమలహాసంతో పదే పదే నిలుపుకుంటున్నాడు. అతడి కళ్ళు భయంతో నువ్వు మీ అమ్మకంటే పొడుగున్నావు. మరియు అతడి శంఖంలోనే 3 రేఖలను కలిగినట్టు అతని కంఠంలో ఒక ముత్యాల దీక్ష. ఇతడు దీక్ష వలన మీనింగ్ లేక వ్యాస చేత ఊగుతూ ఉన్నది. దీక్ష చాలా మంచి పేరు. అతడి ఉదరం అమ్ములు కాడు చేత కాక కాలు ముట్టకుండా అలా నేల మీద పెట్టేయండి. అది తన తల్లి యొక్క దీక్షగాడు విశుద్ధ ప్రేమ చేత బంధింపబడినది. అటువంటి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా దీక్షగా చదవాలి. ప్రణామములు. అంటే ఏంటి? కాన్సన్ట్రేట్ అంటే ఏంటి? అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. గోకుల వాసులను తెలుసా? పౌరవంశులను కొండములతో చాలా మంచి పేరు. ముంచెత్తుతున్నారు. గౌరవ ప్రపంచంలో విశ్వంతో కానీ విశుద్ధ ప్రాణ ఐశ్వర్య భావ రాహిత్యం కలిగిన భక్తులకై తాను వశమవుతానని మహత్తమైన ఐశ్వర్య భావంతో మునిగిన తన భక్తులకు వెల్లడి చేస్తున్నాడు. అటు దామోదర భగవంతుడికి దిక్కుల ప్రేమతో నేను తిరిగి అనేక 100 సార్లు ప్రణామములను అర్పించుకున్నాను. నీకు ఈ గిఫ్ట్ ఇస్తాను కానీ ఉట్టినే ఇవ్వను. ఆవిడ కూర్చో, క్వశ్చన్ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. అది ఊరికి ఎందుకు ఇవ్వాలి? బృందావనం నుంచి తెచ్చాం, ఊరికే ఇవ్వం. క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. కొండకి వెళ్ళావు కదా, వెంకటేశ్వరం దండం పెట్టుకున్నావు కదా. మొత్తం ఎన్ని కొండలు ఉన్నాయి అక్కడ? అమ్మయ్యా చప్పట్లు కొట్టు. ఇప్పుడు దాన్ని చెప్పలేని క్వశ్చన్ అడిగా. ఆ 7 కొండల పేర్లు చెప్పి అన్ని వద్దు, 2, 3 అలా రాయి. తప్పు చిన్న పర్లేదు, మేమంతా సపోర్ట్. అమ్మ, నేను, నాన్న. ఒక్క నిమిషం, 2 అయినాయా? మధ్యలో అయిపోయింది. అమ్మ కూడా చదివింది. ఓకే ఓకే, 4, 5. సరే అయితే నీ క్వశ్చన్ నువ్వు ఆలోచించుకే లోపల నీ గిఫ్ట్ ఇక్కడ పెడతా. అమ్మ చదువు. నువ్వు సరే 4 చదివి అమ్మకి ఇచ్చి వరములను ఇచ్చేందుకు సమర్థుడు అయినప్పటికీ నేను నిరాకరణ విముక్తిని కానీ వైకుంఠంలో శాశ్వత జీవితం ఇచ్చే సర్వోత్తమ ముక్తిని కానీ నవవిధ భక్తి ద్వారా పొందగంటిన మరెటువంటి వరమును కానీ కోరును. ఓ స్వామి, నువ్వు కేవలం వృందావనంలో గోపాలునిగా ఈ నీ రూపంలో సర్వదా నా హృదయంలో ప్రకటితము కావాలని కోరుకుంటున్నాను. ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? పర్లేదు లేదు, అలా ఏం సెంటిమెంట్గా ఉండకుండా ఏం కాదు. మన భావం ప్రధానం, మన మనసు ప్రధానం. నెక్స్ట్. ఓ స్వామి, నీ మెత్తని నల్లని కురులతో చుట్టబడిన నీ ముఖపద్మమును యశోదామాత పదే పదే ముద్దులాడుతుంది. మరియు నీ పెదవులు బింబఫలములతో వలె ఎర్రగానున్నవి. నీ ముఖపద్మం యొక్క ఈ సుందర దృశ్యం నా హృదయంలో సదా ప్రకటితమవుతము కాక. వేల ఇతర పర్వములతో ఉన్న అవసరం లేదు. ఒకటేనా? ఒక్కొక్కరు ఒకటి. నెక్స్ట్ వాళ్ళు ఎవరు చదవండి? నెక్స్ట్ వాళ్ళు ఎవరు చదవండి? 6th. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ. హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే కృష్ణ, ప్రపంచిక దుఃఖ సాగరంలో మునిగిన ఈ పొగాచుని ఉద్ధరింపు. నా కళ్ళకు దర్శనము మొసగుము.
అయిపోయిందా? 6 అయినాయా? 6. 7, 8. అమ్మ మీ చదవరా ఇవ్వండి. తెలుగు రేజ్ అయ్యప్పలు ఇద్దరు 7, 8 చదివండి. రాజమండ్రి వాళ్ళు కొంచెం గట్టిగా వినపట్టలేదు. మళ్ళీ 2 గంటలు వచ్చాడు. ఇంజిన్ పేరు అది అయిపోతే నేను కొన్ని ప్రసాదాలు ఇవ్వాలి. మహాభక్తులుగా మార్చావు. అదే విధంగా నాకు నీ పట్ల ప్రేమ భక్తిని నేను కేవలం ఎలా జరగ దీని కొరకైనా ముక్తిని నేను ఆశించను. ఇవి ఎవరికాలు చదువుకుంటున్నారు, మనకి ఏం పట్ల ఎవరికాలు ఎవడు ఉద్యోగం చేసినట్టు ఉంది. ఉదరమునకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రాణంలో అర్పించున్నాను. తర్వాత విశ్వమంతటికి నెలవైనట్టే నీ ఉదరమునకు నా ప్రాణమయములను అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణికి నా వినయపూర్వక ప్రణామములు మరియు అనంత లీలలను ప్రదర్శించే దేవాది దేవుడైన నీకు నా నమస్త ప్రణామములను అర్పించున్నాను. అవి 7, 8 చదివా? 2 ఒకటేనా? మన తెలుగా ఇంగ్లీష్ మీడియం అర్థమైంది. ఏంట్రా అవ్వట్లేదు 7 అనుకుంటున్నాను. 8లోకి వెళ్ళిపోయింది, అది విషయం. ఓకే నాన్న, అందరూ ఒకసారి చెప్పండి. రాధా దామోదర్ భగవానికి, రాధా గోవింద భగవానికి, రాధా శ్యామ్ సుందర్ భగవానికి, రాధా మదన్ మోహన్ భగవానికి, రాధా గోపీనాథ్ భగవానికి, రాధా మాధవ్ భగవానికి, రాధా గోవిందాష్ట సగుంద గిరిరాజ్ భగవానికి, గోకుల్ ధామ్ కి, శిల ప్రభుపాదికి గోవిందా. అసలు కృష్ణుని ఎందుకు కట్టేయాలనుకుంది వాళ్ళమ్మ? అల్లరి. ఏమిటి అల్లరి అంటే ఒళ్ళో అమ్మ వినాలి, ఒళ్ళో పెట్టుకున్న జై శ్రీమన్నారాయణ ఒళ్ళో పెట్టుకున్న కృష్ణుడిని అమ్మ ఇది ఎవరికి రాలేదు వాళ్ళు తీసేసుకోండి. నాన్న స్టిక్కర్ ఎవరికి రాలేదు వాళ్ళు తీసేసుకోండి. జై శ్రీమన్నారాయణ. అమ్మ 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 నాన్న ఎవరికి రాలేదు తీసేసుకుంటే మళ్ళీ మర్చిపోతాను. వచ్చినాయా? మీకు ఇంకో 2, 3 ప్రసాదాలు ఇవ్వాలి. ఎవరు మిస్ అవ్వకండి. నాన్న ప్లీజ్. అచ్యుతుడే తడే ఆది అనంత్యం, అచ్యుతుడే అశురాంత. అందరికి అయిందా? రైట్. ఇంకా 2, 3 ప్రసాదాలు ఇవ్వాలి. కృష్ణుడిని ఒళ్ళో పెట్టుకున్న యశోద తక్కుని దించి ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఇప్పుడే అని అలా వెళ్ళేసరికి కోపం వచ్చింది. ఎందుకు వదిలింది? ఆయన కోసమే పాలు పెట్టింది. ఆ పాలు పొంగిపోతాయని వెళ్ళింది. నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని కోపం వచ్చి అక్కడ ఉన్న పాలకొండని పదకొచ్చాడు. ఎంత అల్లరే అని పట్టుకోవడానికి వచ్చింది. మరి లీల జరిగితేనే కదా ఇక్కడ దాకా వస్తుంది. అలా పట్టుకోవడానికి ట్రై చేసి పట్టుకుని కట్టేసి, దేనికి కట్టింది? రోటి కట్టింది. ఆ రోటితో పాటు లాగాడు. 2 చెట్లు పడిపోయినాయి. అలా ఆ 2 చెట్లు మామూలు చెట్లు కాదు, కుబేరుడు యొక్క 2 పిల్లలు నలకోబర మణికిదేవ. వాళ్ళిద్దరూ స్వరూపాల్లో వచ్చి స్వామికి దండం పెట్టి వెళ్ళిపోతారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఈ నెలలో. అందుకని ఇదిగో ఈ కృష్ణుడికి ఈ నెలలో నేతి దీపం హారతి ఇవ్వండి. ఈ పాట ఇప్పుడు పాడేనే, అది ఆ బుక్ ఏది ఇచ్చేయి, మళ్ళీ రేపు ఎత్తుకుంటాం. ఇది దామోదరాష్టకం నెట్లో కొట్టండి, వస్తుంది, పాడుకోండి. పాడలేకపోతే అట్లీస్ట్ ఇది అనుకుంటూ హారతి ఇవ్వండి. చెప్పండి అందరూ. రాధా దామోదర 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 రాధా దామోదర. డబ్బులేం ఖర్చు అవ్వవు కదా, కష్టమేం లేదు కదా అనుకుంటూ నేతి దీపం హారతి ఇవ్వండి. అలా దామోదరుని ఈ నెల అంతా అలా స్మరణ చేయండి. ఆ స్మరణే చిట్ట చివరి కూడా వస్తుంది. ఈ స్మరణ చేయలేదనుకో పక్కింటి ఆవిడో, మేడ మీద వాళ్ళో, అత్తగారో, కోడలో, పిల్లలో ఎవరెవరో గుర్తొస్తారు. కానీ ఎవరిని నువ్వు గుర్తుపెట్టుకున్నా వాళ్ళు ఎవరో మనతో రారు కదా అన్న. అందుకని ఆయన లాస్ట్లో చెప్పాడు, మీరు గుర్తుందో లేదు, ఇప్పుడు చదివాడు కదా. ఈ చదివినప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, నాకు ముక్తి మోక్షం వద్దు, ఏం కావాలన్నాడంటే ఈయన చెప్తున్నాడు చూడండి.
అని ఏం చెప్పాడంటే ఇక్కడ లాస్ట్లో, స్వామి నాకు ఇదిగో 4వది ఎవరు చదువుతారు? చదువు మళ్ళీ 4 గట్టిగా చదువు. 4వది, ఓ దేవా నీవు అన్ని రకముల వరములను ఇచ్చేందుకు సమర్థుడు అయినప్పటికీ నేను నిరాకర ముక్తిని గాని వైకుంఠములో శాశ్వత జీవితంనిచ్చే సర్వోత్తమ ముక్తిని గాని నవవిధ భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరమును గాని కోరను. ఓ స్వామి, నేను కేవలం బృందావనములో బాలగోపానుగా నీ రూపమును సర్వదా నీ హృదయంలో ప్రకటితము కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమడుగుతున్నానంటే, నేను ఎటువంటి వరాలని కోరుకోను, కేవలం బృందావనంలోని బాలగోపాలుగా ఉన్న ఈ నీ రూపము ఎప్పుడు సర్వదా నా హృదయంలో ప్రకటితం కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి భగవంతుడిని ఇలా చక్కగా ఆరాధించండి. నన్ను అందరికీ ఇది వచ్చిందా? బృందావన విహారీ లాల్కి, రాధా దామోదర భగవానికి. ఇంటి కోడి చొప్పున ప్రసాదం తీసుకోండి, మనిషి కోడి కాకుండా. ముందు తల్లుడు, ఎందుకంటే అందరూ సరిపోవచ్చు. ముందు తల్లుడు, రైట్. గోవింద. ఇది కాదు అసలు విశేష ప్రసాదం, ఇది కాదు అసలు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చినా ఇదే ముఖ్యమైనది. మనిషి జీవితంలో గొంతు లోపలికి వెళ్ళవలసినవి 4 ఉన్నాయి. 1 గంగ నీరు, 2 గీతా శ్లోకం, 3 పూరీ జగన్నాథ ప్రసాదం, 4 ఇది ముఖ్యం. బ్రజధూళి. అందరూ భగవద్గీత శ్లోకం చెప్పి ఇది తీసుకుని వెళ్ళిపోండి. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాం స్థాం స్థితిక్షస్వ భారత. అంటే ఏమిటంటే, కృష్ణుడు మనని గడ్డం పట్టుకుని పిల్లల్ని ఎలా బుజ్జగిస్తారో అలాగా, ఒరే అర్థం చేసుకోరా అన్నట్టుగా చెప్తాడు. మనకి ఎండాకాలం వచ్చింది, ఏడవట్లేగా. శీతాకాలం వస్తే ఏడవట్లేదుగా. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాగా. అలాగే జీవితంలో దుఃఖం కూడా వస్తుంది, సుఖం కూడా వస్తుంది. వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఎండాకాలమే ఉండదు, వానాకాలమే ఉండదు. అలాగే దుఃఖమే ఉండదు, సుఖమే ఉండదు. ఆగమాపాయనం వచ్చి వెళ్తాయి. వీటిని తట్టుకోవడం నేర్చుకో. రెచ్చిపోవద్దు, చచ్చిపోవద్దు. ఫెయిల్ అయిపోయినంత మాత్రం చచ్చిపోకూడదు. ఆవిడ తిట్టిందని చచ్చిపోకూడదు. నువ్వు ఉండు, భూమి మీద ఉండు. నీ వల్ల ఏదో పెద్ద ప్రయోజనం ఉంది, వెయిట్ చేయి అని చెప్తున్నారు కృష్ణుడు. తట్టుకో. ఇప్పుడు చిన్నప్పుడు ఏమనే వాళ్ళం? తిరుపతి గుండు, తిన్నంగుండు, అన్నవరం గుండు, అన్నా ఎడుతారేంటి? ఎడుతారా అనా? అతి ముఖ్య ప్రసాదం ఇదే. అది కూడా కార్తీక మాసంలో మీ భాగ్యం. ఇందాక పాపం నన్ను పెద్ద కారులో, ఫార్చునర్ కారులో తీసుకొచ్చి దింపారు. వాళ్ళకి ఇవ్వడానికి గుర్తురాలి. వాళ్ళకి ఫార్చ్యూన్ కాదు, అది ఫార్చ్యూన్లే. వాళ్ళు వచ్చి పాపం మోసి ఎక్కించారు. ఈ ఇల్లే గుర్తొచ్చింది. మీరు అదృష్టం అంతే. ఎవరికి రాస్తుందో వాళ్ళకి కూర్చో. మరి ఏమవుతుంది నీ గౌరవం. ఇదే ముఖ్య ప్రసాదం. నేను ఇచ్చిన లెక్చర్ కంటే, పిక్చర్ కంటే ముఖ్యమైనది ఇదే. నోట్లో వేసుకోండి. బృందావన విహారీ లాల్కి, బ్రజధూళికి, బ్రజధామ్కి, యశోదామాయికి, నంద మహారాజ్కి. మా 7 కొండలో 2-3 కొండలు కూడా రాలేదు. ఈ బంగారు కొండ ఎక్కడే కూర్చుంది. అది చెప్పామాయి. 2 కొండలన్నా చెప్పాయి. 3-4 కొండలు లేవునా? నానా నేనే లేదు. తల్లి ఇది పుచ్చుకోరా, నోట్లో వేసుకోండి. తల్లి అందరికి వచ్చింది అయిపో. నాన్న వస్తానే వస్తా. ఉంది ఏం కరువులే. రేపు రాజమండ్రి పక్కన ఏదో విలేజ్లో కార్యక్రమం. వాళ్ళందరికీ ఎంత ఉంటే అంత ఇస్తాం. అందరి అదొక్కటి ఉంది. దానికి అదృష్టం ఉంది, ఇచ్చేసాను. 2 లక్షల రూపాయల సామాన్లు వచ్చినాయి, తిరుపతిలో ఉన్నాయి. కానీ వెళ్ళి వాటిని అన్ని కట్ చేసి సర్ది తేవాలి. అమ్మ అందరికి వచ్చిందా? నాన్న అందరు ఒకసారి మంత్రం చెప్పేసిపోండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే.
బృందావన విహారీ లాల్ కి, రాధా దామోదర భగవాన్ కి. అలాగే ఇవి 4 ఉన్నాయి. తల్లులకి ఫస్ట్ ప్రయారిటీ. ఇది ఏకాదశి పేపరు, నెలకు 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఇది ఫాలో అవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ తల్లులు. మీ అమ్మకి ఇవ్వలేదా అడుగు? కాదు కాదు సార్, కాదు ఇది ఇచ్చాను అనుకుంటా సార్. ఇవ్వకపోతే తీసుకో నాన్న. అందరికి అన్నీ వచ్చినాయా? ఇంకొక విశేషం ఉంది, కనబట్టలేదు, మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా ఇచ్చేస్తే ఇందాక నువ్వు రాసేవేమో మీకు వచ్చింది. అమ్మయ్య మీరు రాతుందా? ఎవరికి రాలేదు? వెళ్ళిరా. కాదు, మా దీక్ష రాస్తుంది. అందరు రాసి అది బృందావనమే, ఇది బృందావనం, అన్ని బృందావనమే. దామోదర్ భగవాన్ కి, శీల ప్రభుపాద్ కి. అందరికి స్టిక్కర్లు వచ్చినాయి కదా. అలాగే ఎవరైనా అందరూ అయింది నానా. అలాగే మన ఎవరిది అయిందా? బంగారు ఇద్దరు వాసన చూడండి. అది వాసన చెండు. ఎవరికైనా ఏదైనా రా బృందావనం దానికంటే చెల్లి. బంగారు ఏం పేరురా? దీక్ష. బంగారు తల్లి చెయ్యిలో పెట్టావా? స్మెల్ చూడే. నానా ఎవరైనా మాల వెతుకుదాం ఒక క్షణం టైం వెతుకుదాం. ఇది ఎవరైనా గొర్రెలు వస్తే నేను ప్రశ్నించగలను అనుకున్న వాళ్ళు తీసుకోండి. ఎక్కడైనా పబ్లిక్ లో అంటించగలిగితే ఇది గొర్రెల ప్రశ్నావళి. ఎనీబడి హ్యావ్ గట్స్ టు క్వశ్చన్ గొర్రెల్స్, యూ కెన్ టేక్ అండ్ స్టిక్ ఆన్ సమ్వేర్. అయ్యా అందరికి అన్ని వచ్చినాయా? స్టిక్కర్, కార్డు, పేపరు. అమ్ములు అందరికి అన్ని వచ్చినాయా? ఈ చిన్న తల్లికి ఇది రాలేదు. బ్రజదూలి చేయబట్టు నోట్లో వేసుకో, నోట్లో వేసుకోవాలి. కృష్ణుడిది అయిందా? గోవిందా. అమ్మ నీకు వచ్చిందా తల్లి? మరొకసారి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. చెప్పాలి కదా. చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవిందా గోవిందా గోవిందా. బృందావన విహారీ లాల్ కి, రాధా దామోదర్ భగవాన్ కి, తిరుమల తిరుపతి ధామ్ కి, బాలాజీ భగవాన్ కి, గోవిందా సాం భగవాన్ కి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. రోజు హరే కృష్ణ జపం చేయాలి. స్టిక్కర్ ఇచ్చాను అమ్మా. వెతుకుదాం. మళ్ళీ ఇక్కడ లేదు. ఇది తులసి నాన్న. తులసి అంటే నియమాలు ఉంటాయి. వెతుకుదాం నాన్న, కొంచెం టైం ఇవ్వండి తల్లి. నేను వెతుకుతాను తల్లి, డోంట్ వరీ. అమ్మ లక్కీరా. అదేదో అక్కేది దాన్ని ఎలా రమ్మ కాదు, అదే నియమాల. మీరు అక్క చెల్లెలు కదా. మీ అమ్మ పేరు ఏమిటి? మా అక్క పేరే తెలుసా? పుచ్చుకో, నా మాట విని పుచ్చుకో చెప్తా. ఇలా నుంచో పుచ్చుకో, నువ్వు చెప్పు పుచ్చుకో. ఇది అక్క చెల్లెల అనుబంధం. వెయ్యి ఇది ఫోటోది. అమ్మా ఇదిగో స్వాతి, వీళ్ళు ఎప్పుడు నాకు కొట్టుకుంటే చెప్పు, కొట్టు నా పేరు చెప్పి. ఇలా ఉండాలి ఎప్పుడు ప్రేమగా. అర్థమైందా? 24 గంటలు అది. అయ్యి నా అక్క చెల్లి ఎవరిడే లొల్లి, వాళ్ళ అమ్మ ఈ మీద పెళ్ళి. అవునా? నాకు తెలుసు. అయిందా? గొడవ పడాలి కానీ కలిసే ఉండాలి తల్లి. అప్పుడప్పుడు లొల్లి తల్లి. ఓకేనా? ఇగో ఇంగ్లీష్ వచ్చా నీకు? ఇలా చూడు, ఇంగ్లీష్లో ఏమంటారు? అదేమో నెక్కు. ఈ మాలయ్య గాని నీకు వచ్చింది లుక్కు. విను విను, అదేమో నెక్కు. మాలయ్య గానే వచ్చింది లుక్కు.
త్వరలో వస్తుంది లక్కు, చూసే వాళ్ళకి కిక్కు, కృష్ణునే మనకి దిక్కు, ఆయనకే నువ్వు మొక్కు, అంబెట్టినోడు బెక్కు, ఆ తర్వాత మాంసం ఎక్కు, మర్చిపోతే సిక్కు, అయిపోతే బుక్కు, పెట్టుకో టిక్కు, ఈ నోటు బుక్కు, నేను చెప్పిందంతా కక్కు. మరొకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. నాన్న మీ అందరికి ప్రసాదాలు వచ్చినాయి కదా, మాలలు లేవు కానీ ప్రసాదాలు ఇస్తాను నాన్న. రండి రండి నాన్న ప్లీజ్. రోజు ఈ హరే కృష్ణ మంత్రం జపం చేయాలి, మర్చిపోకండి తల్లి. ఓకేనా? స్టిక్కర్ ఇచ్చాను అమ్మకి. జోషి రోజు మంత్రం జపం చేయాలి. ఇది ఎవరికి రాలేదు అమ్మ? రండి. ఎవరికి ప్రసాదం ఎవరికి రాలే? నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకో. తమ్ముడికి ఆ చేయి కదా. ఏం పేరు డాలి? తీయలేదే. నువ్వు నేను గుడ్డు, నువ్వు నేను ఫ్రెండ్, అంతే కదా. మనం ఫోటో తీసుకుందామా? తీసుకుందామా? నాన్న అందరికి వచ్చిందా? నాన్న బృందావన విహారీ లాల్కి నాన్న అందరికి వచ్చిందా? వీడు మా కన్నయ్య. కన్నయ్యదా? ఏం పేరు కన్నయ్య? ఏం పేరు? చెప్పు నీ పేరు. ఏం చెప్పు. జితన్. జితన్ అంటే గెలవడం, కలవడం, విక్టరీ. వాడు పెద్దడు లోచన్. అమ్మో, ఒక గొప్ప ఆచార్యుల పేరు లోచన్ దాస్ ఠాకూర్ అని, చాలా గొప్ప. అందరికి వచ్చిందా? నేను వ్రజులు వచ్చిందా? బృందావన విహారీ లాల్ కి, బ్రజ్ ధామ్ కి, గిరిరాజ్ భగవాన్ కి, శీల ప్రభుపాద్ కి, గోవిందా గోవిందా గోవిందా. ఈ ప్రసాదం వచ్చిందా? శీల స్మెల్ చూడాలి డార్లింగ్. మంచిదే. నాన్న అందరికి అయిందా? చెప్పండి చెప్పండి అమ్మా. ఇగో అన్ని ప్రసాదాలు ఎలాగే పట్టాలి. ఈ ప్రసాదం ఒకేలా పట్టాలి. ఇది ముక్కు ప్రసాదం. అందరికి వచ్చిందా? కన్నయ్య అన్నయ్యకి రాయి, అన్నయ్యకి అమ్మకి అందరు రాయి. ఎవరికి బాకీ ఉన్నారు వాళ్ళకి రాయి. మన ఇద్దరు మేము ఎలాగ గుండు గుండు ఫ్రెండ్ కాబట్టి ఫోటో తీసుకుందాం. నాన్న నవ్వుతాడు. చూపరే చూడు. చూసారా ఫ్రెష్ గుండు. మాది ఇంకా వారం అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. తమ్ముడు గుండు, నేను గుండు, మనం అందరం ఫ్రెండ్. ఇదే మన ట్రెండ్. చూపరే. నీ పేరు చెప్పలేదు నాకు. తేజు బాగానే వచ్చింది. చెప్పు నాన్న. గోవిందా నాన్న అందరూ చెప్పాలి. గోవిందా గోవిందా. నాన్న అందరికి అన్ని వచ్చినాయి కదా. యాక్చువల్ గా అన్ని అయిపోయినాయి. అక్కడ కడపలో అక్కడ అంతా అవగొట్టేసాము. అందువల్ల ఈ పేపర్లు అన్ని అయిపోయినాయి. అయితే నాన్న ఏదో పేపర్ వచ్చింది కదా. గోవిందా ఉన్నాయి. వచ్చింది కదా, ప్రసాదం వచ్చింది కదా. ఇది అందరు పడిందా? బోల్డ్ ఉన్నాయి తిరుపతిలో. 2 లక్షల రూపాయలు బోల్డ్ మాలలు ఉన్నాయి. కానీ మనం తెచ్చేవాళ్ళు లేరు. మనం వెళ్ళిపోతున్నాం. నేను కడపలో ఎక్కా. ఇక్కడ ఎక్కుంటే మాలు లేవు. అవన్నీ తులసి కదా. ఇది అయింది అందరికి. వరదేవుడు వచ్చింది కదా. హరే నన్ను మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ
హరే రామ 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 హరే హరే గోవిందా. ఈ ప్రసాదం రాలే కదా, అన్నదా విహారీ లాల్కి నీకు ఇస్తాను నాన్న. ఎవరు జస్సుగడు చెయ్యి, నేను వస్తాను. ఎవరికి రాలేదు తీసుకున్న వాళ్ళు కొంచెం నన్ను ఒకసారి ఫోటో తీసి వాళ్ళు నెల పెట్టి అంతే అంతే. పెద్దడా పెద్దడా లోచన్ నువ్వు నెట్లోకి వెళ్ళి లోచన్ దాస్ ఠాకూర్ చాలా బెంగాలీ కీర్తన. మా గుండెగడి ఫోటో తీసావా? ఈసుగడితో సూపర్ అయ్యా. దాన్ని పెట్టేశారు. అయిపోయింది నాన్న. అందరూ మంత్రం చెప్పాలి రోజు. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా గోవిందా. నాన్న అన్నిటికంటే మెయిన్ బ్రజదూలు వచ్చింది కదా, అదే మెయిన్. మీరేం రాపోయినా పర్వాలే, అది వస్తే చాలు. పిల్లలు మట్టికి రండి, పెద్దోళ్ళు రాకండి. ఇది ఒకటి విశేషం. ఇదేంటంటే ఇది మన సింహాచలం అప్పన్నది. పిల్లలు మట్టికి రండి నాన్న. అందరు చెప్పండి. ఉగ్రం వీరం మహా విష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం ఈశనం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీ నరసింహ జై నరసింహ జై జై నరసింహ ప్రహ్లాదేశ జయా పద్మ ముఖా పద్మ భృంగో. ఇది అందులో అయింది కదా. ఇది స్వామివారి ఒంటికి రాసినటువంటి చంద్రం. అది మన అదృష్టం నాన్న. గోవిందా. రోజు ఈ హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని కాలు పట్టకుండా శ్రీకృష్ణ సర్వం శ్రీ గురు చరణారవిందాస్తు భక్తి జ్ఞాన వారికి ప్రార్థించండి. రోజు హరే కృష్ణ మంత్రాన్ని 10 నిమిషాలు జపం చేయండి అమ్మా. హరే కృష్ణ అందరికి వచ్చింది కదా అన్ని. గోవిందా. అవి చాలా ఉన్నాయి కదా, బృందాలలో ఉన్నాయి. ఇవేమో తులసి నాన్న. తిరుపతిలో నిన్న వచ్చినాయి 2 లక్షల రూపాయల సామాన్లు. కానీ మనం నాన్న అందరికి అన్ని వచ్చినాయి కదా. గోవిందా. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ. మీకు వరదూలు వచ్చిందమ్మా? న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్యః లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికి అయిందా? వరదూలు తీసుకోండి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ. హరే కృష్ణ గోవిందా. అందరికీ వచ్చింది కదా రైట్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. నాన్న కాస్త చదువుకుంటాం. హరే కృష్ణ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి నాన్న. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. రైట్ నాన్న. ఫోటోనా? రైట్. నుంచోనా? పర్లేదా? రైట్. దిక్కుమని చెప్పి చేత్తో ముట్టుకుంటే కానీ పని అవ్వదు. చూడు ఇదే ఇప్పుడు నుంచి కనపడలే. చేయి శుద్ధి చేసుకో. రైట్. ఎటు చూడాలి అయిపో ఫ్రెండ్సా. నీ పేరు నాన్న? వంశీ.